ఒకే ఈమెయిల్ ఐడి మీద 2 యూట్యూబ్ ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చా అని చెప్పేసి నేను చెప్పబోతున్నానండి. అదేవిధంగా ఒకే నెంబర్ మీద మనం 2 యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకోవచ్చా అని కూడా చెప్పబోతున్నాను. సో వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. నేను వచ్చేసి అంత లెంతీగా అయితే చెప్పను, మీకు చిన్నగానే చెప్తాను. మీకు అర్థమయ్యే విధంగా 1-2 నిమిషాలు అయితే వీడియో అనేది మీకు పోస్ట్ చేసి చూపిస్తానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఒకే ఈమెయిల్ ఐడి మీద 2 ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చా అంటే, ఒకే ఈమెయిల్ ఐడి మీద 2 కాదండి, 100 ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒక 4 to 5 అయితే మన ఈమెయిల్ 4 to 5 ఛానల్స్ అయితే పెట్టుకొని మనం రన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకే నెంబర్తో 2 ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవచ్చండి. సో దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి కూడా నేను చెప్పేస్తాను. సో ఒకే ఈమెయిల్ ఐడితో 2-3 ఛానల్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకే ఈమెయిల్ ఐడి మీద 2 ఛానల్ అనేది క్రియేట్ చేసామనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒకే ఈమెయిల్ ఐడి మీద 2 ఛానల్ అయితే మనం క్రియేట్ చేసేసాం. 2 ఛానల్ని క్రియేట్ చేసేసాం. అదేవిధంగా 2 ఛానల్కి వచ్చేసి మనం ఒకే ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటాం. దానివల్ల మనకి బెనిఫిటే అండి. ఎందుకంటే దానికి వచ్చేసి 2 ఛానల్కి ఒకటే యాడ్సెన్ అనేది మనకి యాడ్సెన్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒకే అడ్రస్ ఉంటూ ఉంటాం కాబట్టి మనం డైరెక్ట్గా వచ్చేసి మనకి పేమెంట్ అనేది రెండింటి కలిపి ఒకే దాంట్లో పడుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ఫస్ట్. దీంట్లో నెగిటివ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి ఒకే ఈమెయిల్ ఐడి ఇప్పుడు వచ్చేసి ఒక ఛానల్ వచ్చి మనం రన్ చేస్తున్నాం. స్టార్టింగ్ వచ్చేసి నేను కుకింగ్ రిలేటెడ్ ఛానల్ అయితే పెట్టానండి. దానికి వచ్చేసి మనం మ్యూజిక్ అనేది మనం బయట నుంచి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా యూజ్ చేస్తూనే ఉంటాం. ఇది వచ్చేసి కుకింగ్ రిలేటెడ్ వీడియోస్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది నేను చేయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది యూట్యూబ్ రిలేటెడ్ వీడియో. దీనికి వచ్చేసి నేను ఓన్గానే వాయిస్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి మ్యూజిక్ తీయట్లేదు, ఏం తేవట్లేదు. నేను నా సొంత కంటెంట్ని మీకు ఇలా చూపించడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఎలాంటి మ్యూజిక్ అనేది ఏది నేను యూజ్ చేయకుండా ఇలా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది నేను జనాలకు చెప్పేస్తున్నాను. సో దీనివల్ల ఇప్పుడు ఈ ఛానల్కి అయితే ఎలాంటి ఏమైతే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి నేను కుకింగ్ ఛానల్లో స్టార్టింగ్ వచ్చేసి నేను మ్యూజిక్ అనేది బయటని తెచ్చి నేను యూజ్ చేయడం జరిగింది కదండి. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఎవరిదైనా మ్యూజిక్ అనేది మనం వాడినట్లయితే వాళ్ళు సపోజ్గా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు మన ఛానల్ మీద స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి స్ట్రైక్ వేయచ్చు, క్లైమ్స్ వేయచ్చు. ఇలాంటి ఏదో ఒకటి వేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఛానల్ వచ్చేసి కుకింగ్ ఛానల్ కదండి, దీని మీద వచ్చేసి మనకి స్ట్రైక్ పడింది. దీనికి స్ట్రైక్ పడింది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా దీనికి వచ్చేసి యాడ్సెన్స్ పోతుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి రెవెన్యూ కూడా రాదు. దీనివల్ల మనం వచ్చేసి ఈ రెండో ఛానల్ వచ్చేసి కూడా ఇదే ఈమెయిల్ ఐడి మీద మనం క్రియేట్ చేసాం. 2 ఛానల్కి కూడా ఇదే 2 సేమ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం కాబట్టి 2 ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇది దెబ్బతిన్నట్లయితే ఇది కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందండి. ఈ రెండింటిని తీసేసి మనం చెత్త కుప్పలో వేసినట్లయితే అవుతుంది. కాబట్టి మనం ఈమెయిల్ ఐడి ఒకటే ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు ఈ 2 ఛానల్కి వచ్చేసి ఈమెయిల్ ఐడి ఒకటే ఉండొచ్చు, ఓకే, ఏం కాదు. కాకపోతే మనం వచ్చేసి ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫస్ట్ ఛానల్కి వచ్చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, నేను ఇప్పుడు యూజ్ చేసే ఫోన్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ ఛానల్కి వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి ఒక 3 to 4 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు కదండి. ఆ 3 to 4 మెంబర్స్ ఇప్పుడు హస్బెండ్ కావచ్చు, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు ఉంటారు కదండి. నెక్స్ట్ ఛానల్కి వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ ఛానల్కి అనేది మీరు ఫోన్ నెంబర్ యూజ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చేసి కాపీరైట్ పడినా స్ట్రైక్ పడినా కూడా ఈ ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. కానీ రెండో ఛానల్కి వచ్చేసి వేరే ఫోన్ నెంబర్ మనం యూజ్ చేసాం కాబట్టి దీనికి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి సో ఒకే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వకండి, మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి. దీనివల్ల కొద్దిగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇలా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈమెయిల్ ఐడి ఒకటి ఉన్నా పర్లేదు, కానీ ఫోన్ నెంబర్స్ అయితే ఒక ఛానల్కి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి, మరొక ఛానల్కి మరొక ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేయాలని కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. కావాలంటే మీకు నేను చూపిస్తాను. వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. రిప్లై ఇవ్వలేమని ఏమైనా ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే మీకు ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తానండి. సో వీడియో